హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ప్రైమరీ కీకి, ఫారెన్ కీకి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో, అసలు ఫస్ట్ ప్రైమరీ కీ అంటే ఏంటి? అసలు ఫారెన్ కీ అంటే ఏంటి? అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఎందుకు అంత కన్‌ఫ్యూజ్ అయితారో ఈరోజు డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, ఫస్ట్ అసలు ప్రైమరీ కీ అంటే ఏంది? అసలు ప్రైమరీ కీ మనకి ప్రతి రోని యూనిక్‌గా ఉంచుతుంది. డూప్లికేట్స్‌ని అలో చేయదు. ఇది మన ప్రైమరీ కీ యొక్క మెయిన్ రోల్ అనేది. సో, ఫారెన్ కీ ఏం చేస్తుందంటే 2 టేబుల్స్‌ని కంబైన్ చేసేదానికి మనం ఫారెన్ కీని యూజ్ చేస్తాం. ఇది ఫారెన్ కీ యొక్క మెయిన్ రోల్. సో, ఇప్పుడు వీటి రెండిటికి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో, ఫస్ట్ ప్రైమరీ కీ పర్పస్ వచ్చేసి యూనిక్‌లీ ఐడెంటిఫైస్ ఎ రికార్డ్. అండ్ ఫారెన్ కీకి క్రియేట్స్ రిలేషన్‌షిప్ బిట్వీన్ 2 టేబుల్స్. ఇందాకనే మనం డిస్కస్ చేసాం. సో, ప్రైమరీ కీ ఏంటంటే యూనిక్‌గా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క రో అనేది యూనిక్‌గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మన ఆధార్‌లో ఎలా ఉంటుందో యూనిక్‌గా సేమ్ అలానే ఇది ప్రైమరీ కీ అలా ఉంటుంది. ఫారెన్ కీ ఏంటంటే మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. లైక్ మన నేమ్ లాగా. చాలా మందికి సేమ్ నేమ్ ఉంటుంది. లైక్ దట్. సో, మనకి ఇందులో ప్రైమరీ కీలో నల్స్ అనేవి అలో చేయదు. అస్సలు ఒక్కటి కూడా అలో చేయరసలు. ఫారెన్ కీలో ఏంటంటే మనకి నల్ వాల్యూస్‌ని అలో చేస్తుంది. అండ్ ఓన్లీ మనకి ప్రైమరీ కీలో ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మనము మల్టిపుల్ ప్రైమరీ కీస్ ఇచ్చినా గూడా ఇది యాక్సెప్ట్ చేయదు. ప్రైమరీ కీ. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అసలు ఎగ్జిక్యూట్ అయితుందా లేదా? మల్టిపుల్ ప్రైమరీ కీస్ ఇస్తే అవ్వలేదు. మల్టిపుల్ ప్రైమరీ కీ డిఫైన్డ్. సో, మనకి ఓన్లీ ఒక్క టేబుల్‌కి ఒక్క ప్రైమరీ కీ మాత్రమే ఇవ్వగలం. కానీ ఫారెన్ కీలో అలా గాదు. మనము మల్టిపుల్ ఫారెన్ కీస్ ఇయ్యొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఈ టేబుల్‌లో మనకి ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఇందులో మనం 2 టేబుల్స్‌కి లింక్ చేసాం. ఒకటి డిపార్ట్మెంట్ ఐడీ, డిపార్ట్మెంట్స్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడీకి లింక్ చేసాం. మళ్ళీ సేల్స్‌లో ఉండే సేల్ ఐడీకి లింక్ చేసాం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి. సో, ఇలా మనం ఫారెన్ కీస్ మల్టిపుల్‌గా ఇవ్వచ్చు. ఏం గాదు. సో, నెక్స్ట్ ఇది ప్రైమరీ కీ అనేది ఓన్లీ పేరెంట్ టేబుల్‌లోనే ఉంటుంది. అండ్ ఫారెన్ కీ అనేది చైల్డ్ టేబుల్‌లో ఉంటుంది. ఇక్కడ మన డిపార్ట్మెంట్స్ టేబుల్ చూస్తే ఇందులో మనకి ప్రైమరీ కీ ఒక్కటే ఉంటుంది. ప్రైమరీ కీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీస్ టేబుల్‌లో మనకి ఫారెన్ కీ ఉంటుంది. ఫారెన్ కీ ఉంటే అది చైల్డ్ టేబుల్. ప్రైమరీ కీ ఒక్కటే ఉంటే అది పేరెంట్ టేబుల్. సో, నెక్స్ట్ ఇంటిగ్రిటీ. ప్రైమరీ కీ అనేది ఎన్‌ష్యూర్స్ ఎంటిటీ ఇంటిగ్రిటీ. అంటే ఓన్లీ ఇది డూప్లికేట్స్‌ని అలో చేయదు. ఒక్క ప్రైమరీ కీనే ఉంచుతుంది. కానీ ఫారెన్ కీ అలా గాదు. ఫారెన్ కీ ఎన్‌ష్యూర్స్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. 2 టేబుల్స్‌లో ఉండే డేటాని ఇన్‌వాలిడ్ చేయకోకుండా ఓన్లీ వాలిడ్ డేటానే ఉంచుతుంది ఫారెన్ కీ. అండ్ ప్రైమరీ కీ అనేది ఇండిపెండెంట్. వేరే టేబుల్స్‌కి ఏం లింక్ ఉండదు. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ డిపార్ట్మెంట్స్ టేబుల్ ఉంటే, డిపార్ట్మెంట్స్ టేబుల్ దేనికి లింక్ ఉండదు. ఇది ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ టేబుల్స్. కానీ ఫారెన్ కీలో ఏమంటే ఇది ప్రైమరీ కీ ఉండే టేబుల్‌కి లింక్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఇది ఎంప్లాయీస్ టేబుల్‌కి ఇది ఎంప్లాయీస్ టేబుల్‌లో ఇది డిపార్ట్మెంట్స్‌కి లింక్ ఉంది. ఇక్కడ చూస్తే డిపార్ట్మెంట్ ఐడీ అనేది డిపార్ట్మెంట్స్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడీకి లింక్ ఉంది. కాబట్టి ఇలా లింక్ ఉంటుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.